వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ కానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు, మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు మళ్ళీ మార్కెట్ పడ్డది. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫాలో ఆల్రెడీ మనం చెప్పిన లెవెల్స్కు పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఒకరోజు బాకీ ఉంది ఫాల్ అనేది. నిన్ననే మనం తంబెట్టినాం, కాకపోతే ఈరోజే అనుకోలే, కానీ ఈరోజే పడింది. ఓకే, పడ్డా కానీ మన లెవెల్స్ను చాలా పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేసింది. మనం ఎంతవరకు అయితే ఫాల్ అవుతుంది అనుకున్నామో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గరనే వచ్చి మార్కెట్ అయితే ఆగింది. సరే, ఇక నిఫ్టీ 360 పాయింట్లు ఫాల్ అయింది. ఇక సెన్సెక్స్ 1190 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 394 పాయింట్లు ఫాల్ అయింది. ఇక ఈ ఫాల్కు రకరకాల రీజన్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఇష్యూ అంటారు, యూఎస్ ఇష్యూ అంటారు, ఏదేదో అంటారు. కానీ ఇవన్నీ కాదు, మార్కెట్ అక్కడ రీటెస్ట్ చేయాల్సి ఉంది, చేసింది అంతే. ఓకే, నిఫ్టీ అయితే రీటెస్ట్ చేసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ బకాయింది కొంచెం. మరి అది అంతవరకు వెళ్తుందా, ఓకే ఈ లెవెల్ నుంచే పైకి వెళ్తుందా అనేది మనకు రేపు ట్రేడింగ్ సెషన్లో తెలిసే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం నిఫ్టీ అయితే ఇక టెస్ట్ చేయడానికి ఏమీ లేదు. ఒకవేళ ఇంకా ఫాల్ అయ్యింది అంటే మాత్రం ఇంకొక 500-600 పాయింట్లు అయితే ఫాల్ అవుతుంది. ఇప్పటి వరకు అయ్యింది, ఓకే కరెక్ట్ పర్ఫెక్ట్గా అయ్యింది. ఇంకా ఒకవేళ మళ్ళీ కిందికి కనుక పోతే మాత్రం ఇంకా చాలా ఫాల్ అవుతుంది నిఫ్టీ. ఓకే, అంతవరకు పోదని నేను అనుకుంటున్నా. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అది ఈరోజే కంప్లీట్ అయితే అయిపోయింది నిఫ్టీలో. కానీ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఇంకా పెండింగ్ ఉంది. మరి ఆ పెండింగ్ వెళ్తుందా లేదంటే మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి లెవెల్ నుంచే పైకి వెళ్తుంది అనేది చూద్దాం. సరే, ఇక ఈరోజు ఇండెసిస్ ఓకే, ఇక్కడ చూడొచ్చు చేంజ్ ఎంత, ఏవేవి ఎంత చేంజ్ అయినాయి. ఈరోజు మ్యాక్సిమం ఇండస్ట్రీస్ రెడ్లోనే క్లోజ్ అయినాయి. మెయిన్గా ఐటీ ఫాల్ అయింది. ఐటీ ఫాల్ కావడానికి అమెరికా, యుఎస్లో ఇక ద్రవ్యోల్బణం రకరకాల రీజన్స్ అయితే చెప్తున్నారు. సరే, దాంతో ఐటీ షేర్లు ఫాల్ అయినాయి. ఇక ఆటో షేర్లు కూడా ఫాల్ అయినాయి. ఫైనాన్స్, బ్యాంకు, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ అన్నీ కూడా ఫాల్ అయినాయి. ఈరోజు గ్రీన్లో ముగిసినాయి. ఓన్లీ పిఎస్యూ బ్యాంక్స్, మీడియా, రియాలిటీ కొంచెం గ్రీన్లో ముగిసినాయి. మిగిలిన అన్నీ కూడా ఫాల్ అయినాయి. మరి ఈరోజు నిఫ్టీ చాలా ఫాల్ అయింది కదా, అందులో అసలు ఏది ఎంత కంట్రిబ్యూట్ చేసింది అనేది ఒకసారి చూస్తే ఇక్కడ చూడొచ్చు. మెయిన్గా ఇన్ఫోసిస్ ఎక్కువ ఫాల్ చేసింది నిఫ్టీని 54 పాయింట్లు. ఇక రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఇవన్నీ కూడా కలిసి నిఫ్టీని ఈరోజు పడేసినాయి. ఇక మిగిలిన షేర్లు అన్నీ కూడా ఈరోజు రెడ్లోనే ముగిసినాయి, 204 పాయింట్లు. ఇక ఈరోజు నిఫ్టీని ఆపడానికి ఏది లేకుండా పోయింది. ఓన్లీ అదానీ ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ కొంచెమే గ్రీన్లో మూసినాయి. కాబట్టి ఇక నిఫ్టీ ఫాల్ అనేది ఈరోజు ఆగలేదు. ఇక మనం నిన్న చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఒకసారి చూద్దాం, అసలు ఎలా పనిచేసినాయి ఏంటి అని. ఓకే, ఇది నిఫ్టీకి సంబంధించి నిన్న మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్. నేను ముందే చెప్పిన ఇవి గట్టి రెసిస్టెన్స్ ఉందని. నిన్న ఒకసారి ఫాలో అయింది, ఈరోజు కూడా ఎగ్జాక్ట్గా నిఫ్టీ మార్నింగ్ ఈ ఎల్లో లైన్స్ కూడా డ్రా చేసినాం కదా. ఓకే, ఈ ఎల్లో లైన్ పైనే చాలాసేపు తిరిగింది. ఆ తర్వాత ఈ రెసిస్టెన్స్ టచ్ అయింది. ఈ రెసిస్టెంట్ టచ్ అయినాక ఇక ఎల్లో లైన్స్ కాదు కదా, ఏవి కూడా పనిచేయలేదు. ఫాల్ అయింది. ఈ లెవెల్ని ఆపింది ఏది అంటే మళ్ళీ మన లెవెలే. నేను ముందే చెప్పిన 23,904 లెవెల్ వరకు నిఫ్టీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి వరకు వస్తే ఇక టెన్షన్ లేదు. ఇక్కడ నుంచి నేను ఒక పొజిషన్ ప్లాన్ కూడా చేసుకుంటా మంచి అని. ఈరోజు నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టిన అప్డేట్స్. ఇక్కడెక్కడో ఉన్నప్పుడే నేను పెట్టిన నిఫ్టీ ఇంతవరకు ఫాల్ కావచ్చు, ఒకవేళ అయితే నేను ఇక్కడ ఒక మంచి బయింగ్ ప్లాన్ చేస్తా అని. అక్కడికి ఫాల్ అయినాక నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టిన నా పొజిషన్ ప్లాన్ ఏంటి అని. అయితే అది ఓన్లీ నా ప్లానింగ్ మాత్రమే, మీ ఎడ్యుకేషన్ పర్పస్, మీరు చేయమని కాదు. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు కావచ్చు. ఇక్కడ ఎలాంటి పెయిడ్ కాల్స్ అలాంటివి నా వ్యూ మాత్రమే షేర్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మీకు నచ్చితే మీ అనాలిసిస్ ప్రకారం మీరు బయింగ్ ప్లాన్ చేసుకోండి, అంతేగాని ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను చెప్తూ ఉంటా. సరే, ఇక ఇక్కడ నిఫ్టీ అయితే ఇక్కడ ఆపింది. ఓకే, మన లెవెల్ ఎగ్జాక్ట్గా వచ్చి టచ్ అయ్యి ఇక్కడైతే ఆపింది. మళ్ళీ చిన్నగా రిజెక్షన్ అయితే వచ్చింది. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుంది అనేది చూస్తే మనకు నిఫ్టీ ఇంకా ఫాల్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. కాకపోతే ఈరోజు మాత్రం
ఇక్కడ ఎవరైనా మన లెవెల్ బట్టి ఇక్కడ ఎవరైనా ప్లాన్ చేసి ఉంటే చాలా అద్భుతమైన మూమెంట్, దాదాపు ఒక 400-500 పాయింట్లు దొరుకుండే. సరే అంతా బుక్ చేసుకోకపోయినా ఇక్కడ వరకు అయితే బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎందుకంటే ఇది ఇక్కడ తిరిగింది. ఓకే, మన లెవెల్ వరకు వస్తుందని నేను ఇక్కడనే అనుకున్నా, కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ పోయింది, లాస్ట్కు మన లెవెల్కి అయితే వచ్చింది నిఫ్టీ. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మన లెవెల్స్ ఏమైనా చేసిందా అని ఇక చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీ నిన్న మనం పెట్టుకున్నటువంటి లెవెల్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మన రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయింది, దీన్ని రీటెస్ట్ చేసి మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఆ తర్వాత ఇక రిజెక్ట్ అయింది. యాక్చువల్ ఇంకొక 100 పాయింట్లు నేను అప్ మూమెంటం పోయి అక్కడ నుంచి రిజెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అక్కడ నా అంచనా కొంచెం తప్పింది. ఇక్కడ నుంచే రిజెక్షన్ అనేది వచ్చింది, ఇక ఇది పోలేదు. యాక్చువల్ ఆ నిఫ్టీ కూడా అది టచ్ అయింది కదా, ఇది ఇక్కడికి వచ్చే వరకు నిఫ్టీ రెసిస్టెంట్ టచ్ అయింది, దాంతో ఇది అప్ మూమెంటం చేయనట్టుంది. ఇక దాంతోపాటు నిఫ్టీతో పాటు ఇది కూడా పడిపోయింది. ఎగ్జాక్ట్గా ఫస్ట్ అయితే నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో, అంటే ఒక 2 డేస్ బ్యాక్ క్లోజింగ్ వరకు వచ్చి ఇక్కడ కాసేపు ఆగింది, మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అయింది. ఎగ్జాక్ట్గా చూడండి, పిన్ టు పిన్. ఇక నేను ఈ లెవెల్ ఇప్పుడు పెట్టింది కాదు, 4-5 డేస్ కింద నుంచే పెట్టినా. ఈ లెవెల్ వరకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చే అవకాశం ఉందని చూడండి. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కి వచ్చి ఆగిపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. ఓకే, కొంచెం మూమెంటం అయితే ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఒకటి మనకు మంచి ఇచ్చినట్టు, ఎందుకంటే ఓకే ఇక్కడ నిఫ్టీతో కంపేర్ చేసి ఇక్కడ ఎవరైనా ఒకవేళ తీసుకొని ఉంటే ఇది వచ్చేది, కానీ నేను ఇంకొక 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసిన బ్యాంక్ నిఫ్టీ వెళ్తుందని. నా అంచనా కూడా తప్పింది, కాకపోతే ఇంతవరకు వస్తుంది అనుకున్నాం, వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయ్యింది, కాకపోతే ఇక్కడ ఇంకా కొంచెం ఖాళీ ఉంది. ఎప్పుడైతే మన పెద్ద గ్యాప్ అప్ అయింది కదా, అది ఇంకా రీటెస్ట్ ఖాళీ ఉంది కాబట్టి మరి బ్యాంక్ నిఫ్టీతోనే కొంచెం భయం ఉంది. నిఫ్టీతోనే అయితే నాకు టెన్షన్ లేదు, నిఫ్టీగా పైకి వెళ్ళే అవకాశమే ఉంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ మరి నిఫ్టీని అక్కడక్కడనే పెట్టి ఇదే పడుతుందా ఏంటి అనేది మనకు రేపు ఎల్లుండి అయితే తెలుస్తుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కూడా టెస్ట్ చేసింది అనుకోని ఇక టెన్షన్ లేదు, 2 కలిసి హాయిగా పైకి వెళ్ళిపోతాయి, ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇవి రేపటికి సంబంధించి లెవెల్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపటి లెవెల్స్. ఇంకా చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ చిన్న గ్యాప్ అప్ కానీ లేకుంటే ఫ్లాట్గా ఎట్లా ఓపెన్ అయినప్పటికీ ఈరోజు క్లోజ్ ఏదైతే ఉందో దీనిపైనే ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ మూమెంటం పోవచ్చు. ఎంతవరకు అంటే నిన్నటి క్లోజింగ్ కానీ ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది అంతవరకు, కానీ ఈసారి రెసిస్టెన్స్ టచ్ అయితే ఇక పెద్ద చేయకపోవచ్చు. కాకపోతే దీనిపైన ఇంకోటి పెద్ద రెసిస్టెన్స్ ఉంది 24,500 దగ్గర. ఒకవేళ బ్రేక్ చేసి 2 కలిసి ఒకటేసారి బ్రేక్ చేయొచ్చు, పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చి. సరే చూద్దాం, రేపటికి ప్లాన్ చేస్తే మాత్రం ఈ లెవెల్ కానీ టచ్ అయ్యి రిజెక్ట్ అయితే ఇక్కడ నుంచి చిన్న బయింగ్ ప్లాన్ అయితే చేయొచ్చు నిఫ్టీలో. లేదు పెద్దగా కిందికి వచ్చింది అనుకోండి, ఇది టెస్ట్ చేసి ఇంకా కిందికే పోతుంది, ఇంకా చాలా ఉంది కింద, 23,405 వరకు కిందికి వచ్చే అవకాశం ఉంది నిఫ్టీ. కాకుంటే ఈ 2 లెవెల్స్ను బ్రేక్ చేయదనే నేను అనుకుంటున్నా. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక ఇంకా గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఫిల్ చేయాలి అనుకుంటే మాత్రం నిఫ్టీ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది ఇంతవరకు. కాకుంటే బహుశా నేనైతే రాదు అని అనుకుంటున్నా. బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయినా నిఫ్టీ ఇక్కడనే ఉండి దీన్ని బ్రేక్ చేయకపోవచ్చు 23,820ని. ఒకవేళ ఇక బ్రేక్ చేసిందంటే మాత్రం మళ్ళీ పెద్ద ఫాలు నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, కాకుంటే అలా జరగదనే నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడ బయింగ్ ప్లాన్ చేస్తా ఇంతవరకు, లేదా ఇంతవరకు. ఇక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ అయితే చేస్తా. కాకపోతే ఈసారి ఇది ఇంకా అంతా పని చేయకపోవచ్చు అనుకుంటున్నా, అది బ్రేక్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి రేపు ఇక్కడ లెవెల్స్ని బట్టి నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అయితే చేస్తా. ఓకే, ఎక్కడి నుంచి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఫాల్ అవుతుందా లేదా అని మీరు కావాలంటే ఆ గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీతోని నేను ఎందుకు భయం అంటున్నా అంటే, బ్యాంక్ నిఫ్టీ ఓకే మన లెవెల్ పిన్ టు పిన్ ఇక్కడైతే టెస్ట్ చేసింది ఓకే, కాకపోతే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ లెవెల్ ఉంది 51,140. ఒకవేళ ఈ లెవెల్ ఇది గ్యాప్ మొన్న వచ్చినటువంటి గ్యాప్, ఈ గ్యాప్ ఫిల్ చేయాలి అనుకుంటే మాత్రం మరి ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి కిందికి వస్తుంది, కానీ ఈరోజు రాలేదు. ఓకే, ఇక్కడనే టెస్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచే పైకి పోతే ఒకవేళ రేపు చిన్న ఫ్లాట్గా కానీ గ్యాప్
చిన్న గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో ఈ ఎల్లో లెవెల్ ఉంది కదా, ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే మళ్ళీ బయింగ్ ప్లాన్ చేయొచ్చు. ఎంతవరకు అంటే 52,301 లేదంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా 52,347, ఇంతవరకు అయితే బయింగ్ సైడ్ ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడ రిజెక్ట్ అయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే ఉండొచ్చు. నిన్నటి క్లోజింగ్ వరకు అయితే మనము బయింగ్ సైడ్ ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడికి పోయి రిజెక్షన్ వచ్చిందనుకోండి, ఈసారి ఈ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది, ఇంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్తోని ఇవి మళ్ళీ బ్రేక్ అయినాయి అంటే మళ్ళీ పైకి పోయేటువంటి అవకాశం అయితే ఉంది. నిఫ్టీ పైకి వెళ్తుంది. ఇక నిఫ్టీ ఇంకా కిందికి రాదు అని అర్థం. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి నిఫ్టీ కూడా అదే క్యాండిల్తో అట్లా బయట బ్రేక్ అయిందంటే ఇక రెండు కలిసి పైకి వెళ్తాయి. ఇక లేదు ఇక్కడనే ఉంది, ఇక పోతలేదు, ఇది కూడా బ్రేక్ అయింది స్ట్రాంగ్ క్యాండిల్తో అంటే ఇంతవరకు వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 51,140 వరకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే నాకు నిఫ్టీ మీద అయితే క్లారిటీ వచ్చింది, ఇక పైకి వెళ్తుందని. కానీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఈ లెవెల్ కొంచెం ఫిల్ చేసేది ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపు తెలుస్తుంది మనకు, రెండు కలిసి పైకి వెళ్ళిపోతాయి. లేదు అంటే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా టెస్ట్ చేసి తర్వాత రెండు పైకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఇవి ఈ రోజుకు సంబంధించి అనాలిసిస్. దీనికి సంబంధించి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, వ్యూస్ షేర్ చేస్తూ ఉంటాను. దానికోసం మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి, మా డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ కాండి. దాంట్లో నేనైతే అప్డేట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.